హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి నేను ఎక్కడైతే స్టాప్ చేశానో అక్కడ నుంచే కంటిన్యూ చేస్తున్నానండి. సో మేము వచ్చేసి తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదా. సో అదే నెక్స్ట్ డే అన్నమాట. సో మేము గుండెంలో స్నానాలు అవి చేసిన తర్వాత తయారయ్యేసి ఇంకా అక్కడున్న ఏమంటారు, కొండపైననే చాలా అంటే చాలా చోట్లు ఉంటాయండి. మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. సో అవన్నీ చూడడానికైతే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి పాపనాక్షి ఇక్కడ ఉంటుందండి. సో అటు సైడే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ అనేది మాకు ఎంతో మోటివేషన్ అనేది ఇస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే సరిగ్గా అర్థమవుతుందండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయాలా అన్నది కూడా తెలుస్తుంది. సో వీడియోని కూడా లాస్ట్ వరకు అయితే చూడడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ వచ్చేసి మా బాబు, మేమందరం గుండంలోనే స్నానాలు అయితే చేసేసాము. సో పాపనాక్షి దగ్గర కూడా చాలామంది భక్తులు ఏంటంటే స్నానాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. మేము జస్ట్ వాటర్ చల్లుకొని నెత్తి మీద వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా కోతులు కూడా ఉంటాయి ఇక్కడ. సో పాపనాక్షి చూడొచ్చు మీరు అక్కడ వెళ్ళిన తర్వాత తిరుపతిలో. అండ్ ఇక్కడ వచ్చేసి జప్పాలి హనుమాన్ అని టెంపుల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి 1 కిలోమీటర్ వరకు అయితే నడవాలి పైకి. పైకంటే మరీ పైకేం ఉండదండి. సో నార్మల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ కొంచెం పైకి నడవాలి. ఇంకో 1/2 కిలోమీటర్ ఏంటంటే కింది వైపుకి నడవాలన్నమాట. సో అంత నడిచినట్టు కూడా ఏం అనిపించదు. సో ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా దాహం కూడా వేస్తుంది. వాటర్ అయితే అక్కడ ఎక్కడ కూడా లేదు. అందుకనేసి ఇంకా ఛాస్ అమ్ముతుంటే అది తాగేసాం మధ్యలో కొద్దిసేపు. అండ్ ఇక్కడ 2 అమ్మాయిలు పండుకున్నారు. మా చెల్లెల కూతురు ఇంకా నా కూతురు కూడా ఇద్దరు పండుకున్నారు. సో మా బాబు వచ్చేసి కారులోనే ఉండిపోయిండు డ్రైవర్ అన్నతో పాటు. ఎందుకంటే ఇంకా వాడు నడవను నేను అనేసేసరికి ఇంకా వదిలేసాము. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకొని మేము అన్ని చోట్ల తిరగడం వల్ల మాకు చేతులు కూడా చాలా అంటే చాలా నొప్పులు అయితే అయినాయి. సో అందుకనేసి మేము కూడా వదిలేసాము. ఎందుకంటే నైట్ అంతా కూడా కార్లో కూర్చొనే జర్నీ చేసాం కదండి. సో అందుకనేసి బాడీ పెయిన్స్ లాగా కొంచెం కొంచెం అలా అవుతుంటే ఇంకా వదిలేసాము. అండ్ ఇక్కడ చూడండి, చాలామంది ఏంటంటే ఒక వెరైటీ అన్నమాట, వెరైటీ జాతి, వేరే ఒక జాతి అన్నమాట ఇది. ఉడత చాలా పెద్దగా ఉంది. అక్కడ ఏంటంటే వాళ్ళు తినిపిస్తున్నారు ఉడతని. అండ్ వీడియో అలాగా, ఫోటో అలాగా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. సో ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ మీకు ఒకటి ఇక్కడ చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూడడము. తిరుపతికి వచ్చినప్పుడు నేను పాపనాక్షి దీనికంటే ముందు ఒకసారి చూసాము, కానీ ఇది జపాలి హనుమాన్ టెంపుల్ వచ్చేసి మేము ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాం మేము కూడాను. సో ఇక్కడ చెట్టు దగ్గర హనుమాన్ అన్నమాట. సో అది చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది హనుమాన్ ఇక్కడ. సో దాని మీద అందరు ఏంటంటే కాయిన్స్ ఉంటాయి కదండి, సో డబ్బులు అన్నమాట, కాయిన్స్ అవన్నీ అతకబెడుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఇవి కాళ్ళు అంట. సో కాళ్ళ దగ్గర ఎప్పుడు మొక్కొద్దు, పైననే మొక్కాలని చెప్తారు డైరెక్ట్లీ. సో అందుకనేసి ఈ చెట్టు దగ్గర అయితే మేము ఇంకా ఏమంటారు, కొంచెం పైకి మొక్కాము. కాళ్ళని ముట్టుకోదని చెప్పారు, ఎందుకో తెలియదు. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను టీవీలో చూడడమే కానీ రియల్ లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కోతులు. సో ఇవి చూసాము అక్కడ. మీరు వీటిని ఏమంటారు నాకు కామెంట్ చేయండి. సో మేమైతే వీటి వైట్ బ్లాక్ కలర్, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఫుడ్ కూడా ఇస్తున్నారు, అరటిపండు అలాగా. మేము ఫస్ట్ టైం చూసాము. ఒక 6 ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు, అక్కడ 6 ఉన్నాయి అన్నమాట. సో చూసాము. మా బాబు ఉంటే వాడు ఫుల్ హ్యాపీ అవుతుండే. అండ్ పాప కూడా ఉండింది, కానీ పాప పండుకొని ఉంది కాబట్టి తను కూడా ఏం చూడలేదు. సో ఇక్కడ చూడండి, మనుషుల మధ్యలోకి ఎంత డేర్గా వచ్చేస్తున్నాయో. సో మనుషుల దగ్గర నుంచే ఫుడ్ కూడా తీసుకుంటున్నాయి. అండ్ ఇక్కడ ఒక మహాత్మా గాంధీ అంటే ఆయన తయారైండు అన్నమాట, అంత కలర్ పూసుకొని. సో వెళ్ళినప్పుడు చూసాము, అందుకే వచ్చేటప్పుడు ఒక 10 రూపీస్ అలాగే ఇచ్చేసి వచ్చాము అనమాట. సో నేను అక్కడ ఏమంటే అలా కూడా దేవుళ్ళ దగ్గర కూడా ఇలా ఉంటారనేసి నేను వీడియో తీశాను అంతే, మాత్రం ఇంకేం లేదు. అండ్ ఇక్కడ చూడండి, మా పాప పండుకొనే ఉంది. మేము వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వచ్చాము, కానీ పాప అలానే పండుకుందన్నమాట.
ఇప్పుడు వచ్చేసి వేరే ఒక చోటు దగ్గరికి వెళ్ళాలి, అది ఎక్కడన్నది నేను చెప్తాను. సో దానికంటే ముందు ఇక్కడ ఏంటంటే బేల్పూరి అలాగా చేస్తున్నారు ఇక్కడ ఆమె. సో కొంచెం ఏదైనా తిందాం అనేసి, కొంచెం సాయంత్రం అని అవుతుంది, సో స్నాక్స్ టైం లాగానే ఏదైనా తినేద్దాం సాయంత్రం పుట్టని అనేసి కొంచెం అది తిన్నామన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్తుంది ఏమంటారు గుట్ట పైకి, అంటే చాలా పైకి వెళ్తున్నాం అనమాట గుట్ట పైన. సో ఇక్కడ మా పాప లేచిందండి, సో అందుకనేసి వాళ్ళకి ఏదన్నా, వాళ్ళు స్నాక్స్ అలాగే ఏం తినలేదు కాబట్టి ఇంకా జ్యూస్ అలాగే ఇప్పించాము. ఫుల్ డీహైడ్రేట్ అయిపోతారు కదా పిల్లలు ఎండాకాలంలో, అందుకనేసి జ్యూస్ అలాంటివి ఇవ్వడమే మంచిదనేసి ఇంకా ఇచ్చాము. మా పాప ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మా చెల్లెలు కూతురు కూడా లేచింది. సో ఇది వచ్చేసి ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయండి పైన, గుట్ట పైన. ఏమంటే స్వామివారు వైకుంఠం వదిలేసి, అంటే స్వామివారు ఫస్ట్ భూమి మీద పాదాలు మోపింది ఇక్కడనే అని చెప్పారు. సో అందుకనేసి గుట్ట పైన అయితే వచ్చేసాము. ఇక్కడ దీపాలు ఒక ఏమంటారు 365 దీపాలు సంవత్సరానికి ముట్టియడానికి అలా వాళ్ళు పెట్టారన్నమాట. సంవత్సరం దీపాలు మనం ఒకే రోజు ముట్టియవచ్చు. సో అది ముట్టించేసి ఇంకొచ్చేసాము. ఇక్కడ చూడండి పిల్లలు పుట్టాలని ఉయ్యాలలు కడతారు కదండి, సో అలాగా కట్టేసి ఉంచారనమాట ఇక్కడ చాలామంది. అక్కడనే అమ్ముతూ ఉంటారు. సో ఇలా చెట్లకు కట్టేసి వెళ్తున్నారు చాలామంది. లోపల కృష్ణుడు కూర్చున్నారు, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా రెండు వైపుల పెద్ద పెద్ద చెట్లకి అవే ఉన్నాయన్నమాట, అన్నీ గోల్డ్ కనిపిస్తుంది మొత్తం. సో ఇంకా పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మెట్లు ఎక్కేసి. సో ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు, ఏమంటే గుట్ట పైన ఫస్ట్ దేవుడు పాదం మోపింది ఇక్కడనే అని చెప్పారు. భూమి మీద వచ్చినప్పుడు ఇక్కడే ఫస్ట్ పాదం పడింది అనేసి చెప్పారనమాట. సో మా పాప అయితే మొక్కుతుంది. అండ్ చాలామంది భక్తులు అయితే ఈడ కూడా వస్తున్నారు. ఈ నుంచి మనం కింద తిరుపతి చూడవచ్చు అనమాట. కింద తిరుపతి అంటే మనం మెయిన్ గుడి దగ్గర చూడవచ్చు అనమాట, మరి కింద కాదు. సో తిరుపతి మనం గుట్ట పై నుంచి ఆడ తిరుపతి అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అంటే మేము చాలా పైకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ చూడాల్సిన తిరుపతి ఇక్కడ ఉంటుంది, తిరుపతి దేవుడు. సో ఇక్కడ ఉంటారు. ఒక రోజంతా మాకు దొరకడం వల్ల టైము అక్కడ ఉండే ప్రదేశాలన్నీ కవర్ చేసామన్నమాట చూడడానికి. మొత్తం టైం అంతా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఒక పని అయితే ఉందండి, అదొక్క పని అయిపోతే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే. దాని తర్వాత దేవుణ్ణి చూడడం మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కూడాను దేవుని పాదాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే అనమాట. చెట్లు చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఎవరైనా సరే అక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆడ దిగే ఫోటోలు అలాగా దిగుతున్నారు, మంచిగా చెట్ల మధ్యలో వీడియోలు అలాగా తీసుకుంటున్నారు. అండ్ చాలామంది అంటే కొంచెం బాగుంది వ్యూ చూడడానికి. ఇక్కడ చూడండి అసలు చెట్లు చాలా బాగున్నాయి. అండ్ ఈ వ్యూ బాగుండడం వల్ల అక్కడ మంచిగా ఏంటంటే అందరు ఫోటోలు అలాగా తీసుకుంటున్నారు. అండ్ మేము కూడా చాలాసేపు అక్కడ కూర్చున్నాము, వీడియో ఫొటోస్ అలాగా మంచివి తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఇద్దరు గుండు బాబులు అయిపోయినారు. సో దీని తర్వాత వచ్చేసి ఇంకా మనం తిరుపతి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇగో ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి మేము తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మెయిన్ ఒక పని ఉంది, ఆ పని చేసుకోవాలి. తిరుపతికి వచ్చింది ఆ పని కోసం అన్నమాట. సో ఆ పని ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను, అది చూడాలి. అండ్ దీని తర్వాత వచ్చే ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడాలన్నమాట. సో మీకు ఏంటంటే తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చూడవచ్చు, ఎలా వెళ్ళాము అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ అక్కడ ఉండే ప్రదేశాలు ఏంటివి, వాటి పేర్లు అలాగా కూడా తెలుస్తుంది అన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో వచ్చేసి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాంతో మీరు ఈజీగా నా వీడియోస్ అనేటివి చూసేవచ్చు అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.
నెక్స్ట్ వచ్చే వీడియోనే మెయిన్ అండి మీకోసం. బాయ్.